మహిళల పరిస్థితి, అదేవిధంగా ప్రభుత్వ అధికారుల పరిస్థితి ఏ విధంగా ఉందో నిన్న మహబూబాబాద్ జిల్లాలో స్థానిక శాసనసభ్యులు శంకర్ నాయక్ గారు కలెక్టర్ గారి పట్ల ప్రవర్తించిన తీరు, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుతో తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో కళ్ళగట్టినట్టుగా కనిపిస్తుంది. ప్రధానంగా నిన్న ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ప్రీతి మీనా గారిని బహిరంగంగా టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుడు అవమానించే విధంగా, ఆ అధికారి మనస్తాపం చెందే విధంగా వ్యవహరించడాన్ని ప్రజలందరూ ఖండించవలసిన బాధ్యత ఉన్నది. రెండవది, ఈ ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి మహిళల పట్ల ఏ విధంగా ఉందో, బాధితులు ఫిర్యాదు చేస్తే తక్షణమే కేసు పెట్టి అరెస్టు చేసి జైలుకు పంపవలసిన రాష్ట్ర ప్రభుత్వం ఆ అధికారుల మీద ఒత్తిడి తీసుకురావడానికి ఉప ముఖ్యమంత్రిగా తన బృందాన్ని కలెక్టర్ గారి దగ్గరికి పంపించడం అనేది ఇది తీవ్రమైన చర్య. ఈరోజు జిల్లా కలెక్టర్ గారి పట్ల గత 6 నెలల నుంచి టీఆర్ఎస్ శాసనసభ్యుడి వ్యవహారం పట్ల చీఫ్ సెక్రటరీ గారికి, ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇంతకంటే ముందు జనగామ జిల్లాలో కూడా జాయింట్ కలెక్టర్ గారి పట్ల వ్యవహరించిన స్థానిక శాసనసభ్యుడు యాదగిరి రెడ్డి గారి వ్యవహారంలో కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇవాళ టీఆర్ఎస్ మూకలు బరితెగించి ఐఏఎస్ అధికారులకే రక్షణ లేని పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఏర్పడ్డాయి. అయితే ఇక్కడ ప్రధానంగా ఎమ్మెల్యే గారి వ్యవహారం పట్ల ఒక రకమైన పరిస్థితులు ఉంటే, కలెక్టర్ గారు ఫిర్యాదు చేసిన తర్వాత ఏ ముఖ్యమంత్రి నుంచి అయినా మనం ఏం ఆశిస్తామంటే తక్షణమే ఉన్నతాధికారులను, ఒక ఎమ్మెల్యేని అరెస్టు చేయాలంటే స్థానికంగా ఉండే ఎస్ఐలో సిఐలో ఒకవేళ వాళ్లకు ఆ ఎమ్మెల్యే గారు సహకరిస్తారో లేదో అనుకున్నప్పుడు ఎస్పీ స్థాయి అధికారులను, డిఐజీ స్థాయి అధికారులను అక్కడికి పంపించి తక్షణమే ఎమ్మెల్యే మీద నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి అరెస్టు చేసి జైలుకు పంపించాల్సిన అవసరం ఉండే. కానీ ఆ రకంగా కాకుండా ముఖ్యమంత్రి గారు తక్షణమే ఉప ముఖ్యమంత్రిని, ఆ ప్రాంత ఎంపీని ఇద్దరిని కలిపి కలెక్టర్ గారి దగ్గరికి పంపించి బేరసారాలు మొదలుపెట్టిండు. అతను మీకు క్షమాపణ చెప్తాడు, మీరు ఫిర్యాదును ఉపసంహరించుకోండి అని. నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని, మీరు ఈ దళారీ వ్యవస్థను ఎవరు ఏది చేసినా వాళ్ళని వెనుకేసుకొచ్చి నీ పార్టీ నాయకులను కాపాడడానికి మీరు దళారీగా వ్యవహరిస్తున్నారా, లేకపోతే ఈ తప్పుడు విధానాలు పాటిస్తున్న వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా అని చెప్పి తెలుగుదేశం పార్టీ అడుగుతున్నది. ఈరోజు ఆ జిల్లా కలెక్టర్ ఈ ముఖ్యమంత్రి గారు ఒత్తిడి తీసుకొచ్చిన ఒత్తిడికి లొంగకుండా ఎమ్మెల్యే గారి మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది అధికారికంగా. వాస్తవంగా కలెక్టర్ గారే ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్, సుమోటోగా తానే కేసు రిజిస్టర్ చేసి జైలుకు కూడా రిమాండ్కు పంపొచ్చు. కానీ బాధ్యత గల అధికారిగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈరోజు కలెక్టర్ గారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తర్వాత కూడా ప్రభుత్వం వ్యవహరించిన తీరు, ప్రభుత్వం పెట్టిన సెక్షన్స్ చూస్తే ముఖ్యమంత్రి గారి తీరు ఈ కేసును నీరుగార్చడానికి ఏ రకంగా వ్యవహరిస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్లో ఉన్న అధికారులు 353, 354 రెడ్ విత్ 509తోని ఈరోజు ఈ 3 సెక్షన్లతోని ఆ ఎమ్మెల్యే మీద కేసులు పెట్టారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు పోలీసుల మీద ఒత్తిడి తేవడంతో శంకర్ నాయక్ గారు పోలీస్ స్టేషన్కి అత్తగారింటికి పోయినట్టు పోయి ఒక సంతకం పెట్టి మళ్ళీ అత్తగారింటి నుంచి వచ్చినట్టుగా బయటకు రావడం జరిగింది. అంటే ఒక ఐఏఎస్ మహిళా అధికారి పట్ల అనుచితంగా వ్యవహరించిన ఎమ్మెల్యేకు పోలీసులు స్వాగతం పలికి ఒక సంతకం తీసుకొని స్టేషన్ బెయిల్ ఇచ్చి ఈరోజు బయటికి పంపించినంటే ఈ రాష్ట్రంలో మహిళల మీద దాడులు చేస్తున్న మూకలకు ఏ రకమైన ప్రోత్సాహం లభిస్తుందో పరోక్షంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు దేశంలోనే మహిళల మీద రేపులల్లా తెలంగాణ రాష్ట్రం 3వ స్థానంలో ఉంది. ఈరోజు ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఎంతోమంది మహిళల మీద దాడులు జరిగినాయి. నిన్నగాక మొన్న యాదగిరి రెడ్డి ఎమ్మెల్యే జనగామలో జాయింట్ కలెక్టర్ గారిని వారి పట్ల అనుచితంగా మాట్లాడడం జరిగింది, అవమానించే విధంగా మాట్లాడడం జరిగింది. కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది, మీరు అధికారి మీద ఒత్తిడి తెచ్చినా
ఫిర్యాదును ఉపసంహరించుకోకపోవడంతో తూతూ మంత్రంగా మీరు ఏవైతే సెక్షన్స్ పెట్టినరో ఇది అన్యాయము, దుర్మార్గము. ఈరోజు శంకర్ నాయక్ మీద 354 రెడ్ విత్ 506 నిర్భయ చట్టం ప్రకారం కేసు పెట్టాలి. ఒక మహిళను బహిరంగంగా ముట్టుకొని అవమానించడం నిర్భయ చట్టంలోకి వస్తుంది. కలెక్టర్ గారు స్వయంగా ఫిర్యాదు చేసిండ్రు. అందుకే 354 రెడ్ విత్ 506 ద్వారా నిర్భయ చట్టంలో కేసు నమోదు చేసి శంకర్ నాయక్ గారిని తక్షణమే జైలుకు తరలించాలి. అప్పుడే ఈ రాష్ట్రంలో ఎవరైనా మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే చట్టం అంటే భయం ఉంటుంది. గతంలో ముఖ్యమంత్రి గారే చెప్పారు, ఆడవాళ్ళ దిక్కు చూడాలంటే లాగులు దడవాలి అని. ఇదే ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు కదా, ఇవాళ ఆడవాళ్ళ దిక్కు చూస్తే లాగులు దడవాలన్న మీరు కలెక్టర్ గారి పట్ల అనుచితంగా వ్యవహరించిన నీ ఎమ్మెల్యేను ఏ రకంగా ప్రోత్సహిస్తున్నావో దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్న తెలంగాణ సమాజము. అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కాబట్టి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది, శంకర్ నాయక్ మీద నిర్భయ చట్టం పెట్టి జైలుకు పంపాలి, టీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించాలి. టీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ ఒకవేళ బహిష్కరించకపోతే శంకర్ నాయక్ చర్యలను ముఖ్యమంత్రి గారు సమర్థించినట్టే. అదేవిధంగా 354 రెడ్ విత్ 506 పెట్టకపోతే ముఖ్యమంత్రి గారు తన అధికారాన్ని ఉపయోగించి కలెక్టర్ గారు ఫిర్యాదు చేసిన నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టకుండా ఒత్తిడి తీసుకొచ్చినట్టే. ఉప ముఖ్యమంత్రి సీతారాం నాయక్ గారి వ్యవహారం మొత్తం కేసును నీరుగార్చే కలెక్టర్ మీద ఒత్తిడి తేవడానికే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ఈనాడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తుంది, శంకర్ నాయక్ మీద నిర్భయ చట్టాన్ని నమోదు చేయండి, తక్షణమే మీ పార్టీ నుంచి అతన్ని బహిష్కరించండి. ఈ రెండు చర్యలకు మీరు పాల్పడకపోతే తెలుగుదేశం పార్టీ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేస్తుంది. మహిళల పట్ల అనుచితంగా వ్యవహరించిన వాళ్ళ పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుంది. ఒత్తిడి తీసుకొచ్చే అధికారుల మీద, ఫిర్యాదుదారుల మీద ముద్దాయిలను కాపాడే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మా మహిళా విభాగం నుంచి మహిళా కమిషన్కు ఈ కేసులో ఉండే వివరాలు అన్నిటిని కూడా పెట్టి మహిళా కమిషన్కు ఫిర్యాదు చేస్తాం. అదేవిధంగా ఒక ఐఏఎస్కే ఈ రకమైన అవమానం జరుగుతుంటే ఈ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉన్నది. ముఖ్య కార్యదర్శి గారే ఈ కేసును సమీక్షించి కింది స్థాయి అధికారులు కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తే ఈ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి తక్షణమే అధికారులకు ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ముఖ్య కార్యదర్శి గారు కూడా డీజీపీని పిలిచి సమీక్షించాలి. ఈ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ డీజీపీని పిలిచి కేసులో జరిగిన మొత్తం వ్యవహారాన్ని అంతా సమీక్షించి ఆ పెట్టిన సెక్షన్స్ను సవరించి జైలుకు శంకర్ నాయక్ గారిని పంపించాలి. మా డిమాండ్ని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పెడచెవిన పెడితే ఖచ్చితంగా కోర్టు తలుపు కూడా తడతాము. ఎందుకంటే గతంలో ఒక పంజాబ్ ఐపీఎస్ అధికారి ఒక ఐఏఎస్ అధికారి పట్ల ఇదే రకంగా వ్యవహరిస్తే సుప్రీంకోర్టు అతన్ని శిక్షించడం జరిగింది. అతని మీద నేరం రుజువైందని చెప్పి సుప్రీంకోర్టు పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు చట్టాలలో స్పష్టంగా మహిళా అధికారులను రక్షించడానికి, మహిళలను రక్షించడానికి చట్టాలు ఉన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ చట్టాలను నీరుగార్చడం ద్వారా ఈరోజు అధికారుల మీద మానసిక ఒత్తిడి తీసుకొచ్చి తాము చెప్పినట్టుగా వినేటట్టుగా వ్యవహారాన్ని నడుపుతున్నాడు. కాబట్టి తెలుగుదేశం పార్టీ అంశాలను మొత్తాన్ని తీవ్రంగా పరిగణిస్తుంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వ వ్యవహార శైలి పట్ల, ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి పట్ల తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుంది. తక్షణమే ముఖ్యమంత్రి గారు తన పార్టీ శాసనసభ్యుడు ఈ రకంగా వ్యవహరించినందుకు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా క్షమాపణ చెప్పాలి అధికారికి బహిరంగంగా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి బాధ్యత. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా తన పార్టీ శాసనసభ్యుడు ఒక మహిళా అధికారి పట్ల వ్యవహరించిన తీరుకు ముఖ్యమంత్రి గారే టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కాబట్టి తక్షణమే ఆ మహిళా అధికారికి బహిరంగంగా ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పాలి. ఈరోజు శంకర్ నాయక్ను పంపించి ఒకవేళ అనుకోకుండా తగిలి ఉంటే మీరు అందరు కూడా చూసి ఉంటారు శంకర్ నాయక్ గారు ఎట్లా మాట్లాడిండో. సాటి మహిళ కూడా మా గిరిజనురాలే కాబట్టి
అనుకోకుండా తగిలి ఉంటే నేను క్షమాపణ చెప్తున్నాను. గిరిజన మహిళా అధికారులు ఉంటే అనుచితంగా వ్యవహరించమని ఏమన్నా చట్టంలో ఉందా? అంటే మీరు చెప్పినాక కూడా నీ శాసనసభ్యుడు ఏం భాషను వాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడో ఆలోచన చేయండి. ఈరోజు కడియం శ్రీహరిని ఎంపీని ఎందుకు ఐఏఎస్ అధికారి దగ్గరికి ఆగమేఘాల మీద పంపించి గంటన్నర ఏం చర్చలు చేసిండ్రు? వాస్తవంగా వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టి అరెస్టు చేయించాలి. కానీ అధికారి మీద ఒత్తిడి తీసుకొచ్చి కేసు ఉపసంహరించుకునే విధంగా నీ ఉప ముఖ్యమంత్రి నీ ఎంపీని పంపించి ఒత్తిడి చేయడం ఇది సమంజసమా అని తెలుగుదేశం పార్టీ అడుగుతున్నది రాష్ట్ర ముఖ్యమంత్రిని. కాబట్టి తక్షణమే ఆ అధికారికి బహిరంగంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పాలి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలా. చట్ట ప్రకారం ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే తెలుగుదేశం పార్టీ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేస్తుంది, చీఫ్ సెక్రటరీ గారికి ఫిర్యాదు చేస్తుంది. ఈ రెండు దగ్గరలో న్యాయం జరగకపోతే న్యాయస్థానం తలుపు తట్టి మళ్ళీ భవిష్యత్తులో టీఆర్ఎస్ నాయకులు మహిళల పట్ల మహిళా అధికారుల పట్ల అనుచితంగా వ్యవహరించకుండా శిక్షించే విధంగా తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుంది. అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తే ఇంకా మిగతావన్నీ జరుగుతాయి. ఈరోజు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలా, నైతికంగా చంద్రశేఖరరావు గారు శంకర్ నాయకుని తన పార్టీలో నుంచి సస్పెండ్ చేయాలా, న్యాయపరంగా అతన్ని అరెస్ట్ చేసి నిర్భయ చట్టం ప్రకారం జైలుకు పంపాలి. ఈ రెండు విషయాలలో తన నిబద్ధతలను ప్రదర్శించుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది. ఇది ముఖ్యమంత్రి గారి నిబద్ధతకు సంబంధించింది. కాబట్టి ఇప్పుడు భారం మొత్తం ముఖ్యమంత్రి గారి మీదనే ఉంది, బాధ్యత కూడా ముఖ్యమంత్రి గారి మీదనే ఉంది. ముఖ్యమంత్రి గారు తన బాధ్యత నుంచి తప్పించుకోలేరు. తాను ఏదో ఉగ్రరూపం చూపించి నేను పత్రికలలో రాయించుకొని తప్పించుకోవాలని చూస్తున్నాడు. అది నిజమే అయితే స్టేషన్ బెయిల్ ఎట్లు ఇస్తారు? అంటే ఒక ఐఏఎస్ అధికారి పట్ల బహిరంగంగా ప్రజల మధ్యలో అనుచితంగా వ్యవహరించిన ఎమ్మెల్యే గారు చక్కగా పోలీస్ స్టేషన్కి మంచిగా అత్తగారింటికి పోయినట్టు పోయి సంతకం పెట్టి మళ్ళీ బయటకు వచ్చిండంటే రాష్ట్రంలో మహిళల పట్ల వ్యవహారం ఏ విధంగా ఉందో అల్లరి మూకలకి ఇది ప్రోత్సాహం కాదా? అంటే ఇట్లాంటి అల్లరి మూకలను ప్రోత్సహించడానికి టీఆర్ఎస్ శాసనసభ్యులే ఆదర్శంగా ఉంటున్నారు. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. ఎమ్మెల్యే పట్ల పార్టీ పరంగా కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చంద్రశేఖరరావు గారు ఏది జరిగినా ఆయన కొన్ని తెలివితేటలు ఉన్నాయి. ఆ తెలివితేటలు కాస్త అతి తెలివితేటలుగా మారి ప్రతిదానికి ఆయన చేసింది వేగంగా ముఖ్యమంత్రి గారు కదిలిండ్రు. ఉప ముఖ్యమంత్రిని సీతారాం నాయకుని పంపించి అధికారి మీద ఒత్తిడి తీసుకొచ్చిండు. ఈరోజు చర్యలు ఏం జరిగినాయి అని అడుగుతున్నాం మనం. ఈ చర్యల సంగతి చెప్పకుండా ఆ పక్కన అది జరిగింది ఈ పక్కన ఇది జరిగింది అని అంటే పాకిస్తాన్లో ఉరి తీసిండ్రు. ఇట్లాంటి ముఖ్యమంత్రులను ఇట్లా వ్యవహరించిన వాళ్ళను ఉరి తీసిండ్రు. ముషరాఫ్ను తీసుకుపోయి లోపలేసిండ్రు. కేసీఆర్ను కూడా అట్లనే చేయాలని కోరుకుంటుండా. ప్రతిదానికి పనికిమాలిన ఉదాహరణలు చెప్తాడు. కేపీఎస్ గిల్ను జైలు శిక్షించింది, దాన్ని ఆదర్శంగా తీసుకొని ఎమ్మెల్యేని జైలుకు తోలొచ్చు కదా. పంజాబ్లో ఒక ఐఏఎస్ అధికారిని ఇదే విధంగా వ్యవహరిస్తే ఐపీఎస్ అధికారిని శిక్షించిండ్రు. దాన్ని ఆదర్శంగా తీసుకోవచ్చు కదా. మనం మంచిని ఆదర్శంగా తీసుకోవాలనుకుంటున్నామా, చెడుని ఆదర్శంగా తీసుకోవాలనుకుంటున్నామా? కాబట్టి ఈ అతి తెలివితేటలు అతివాదనలు ఇవన్నీ పక్కన కట్టిపెట్టండి. చర్యలు ఏం తీసుకుంటావో చెప్పమని అడుగుతున్నాం. నువ్వు లాగులు దడవాలన్నావు కదా. మహిళల దిక్కు చూస్తే ఎవరు లాగు దడుస్తుంది, ఏడ దడిపించిన ఒకటి ఉదాహరణ చెప్పమను. స్నేక్ గ్యాంగ్ ఏమైంది? వరంగల్లో ఇద్దరు ఆడపిల్లల్ని ఎస్టీ ఆడపిల్లల్ని మానభంగం చేసి చంపారు. ఏమైంది? ఈటల రాజేందర్ కానిస్టెన్సీలో ఎస్ఐ కానిస్టేబుల్ ట్రైనింగ్ పోయిన అమ్మాయి మీద లైంగిక దాడులు జరిగినాయి. ఏమైనాయి? ఇలా చెప్పుకుంటూ పోతే 100 ఉదంతాలు ఉన్నాయి. 1138 రేపులు జరిగినాయి 2015-2016లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక మన రాష్ట్రంలో. దేశంలోనే 3వ స్థానంలో ఉంది మహిళా రేపుల మీద తెలంగాణ. ఈ ప్రసిద్ధి చెందిన ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ప్రతి సంవత్సరం మినిమం 1100 పైనే రేపులు జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో. వాటికి సమాధానం చెప్పాల్సింది విడిచిపెట్టి పక్క రాష్ట్రం గురించి చెప్తున్నాను. పక్క రాష్ట్రంలో ఇన్ని రేపులు జరగలేదే. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో లెక్కల ప్రకారం 2015-16లో 1138 రేపులు జరిగినాయి తెలంగాణ రాష్ట్రంలో.
2015లో 1117 రేపులు జరిగినాయి. 2014లో 893 రేపులు జరిగినాయి. ప్రసిద్ధి చెందిన లాగులు దడవాలన్న ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో 14లో 893 రేపులు జరిగినాయి. 15లో 1117 రేపులు జరిగినాయి. 16లో 1138 రేపులు జరిగినాయి. దేశంలోనే 3వ స్థానంలో ఉంది తెలంగాణ రేపులలా. ఇది ఘనత వహించిన చంద్రశేఖరరావు గారి పాలనలో తెలంగాణ రాష్ట్రం సాధించిన గొప్పతనం. కాబట్టి ఇంకా పనికి మాలిన వాదనలు మానేసి చర్యలు చేపట్టాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. చెప్తాం ఇంకా దాని గురించి మళ్ళా. మేమైతే తోడేళ్ళం కాదు, గొర్రెలు మంచివే. కేసీఆర్ లాకటి తోడేళ్ళ వ్యవహారం తెలుగుదేశం పార్టీ కానీ తెలంగాణలో ఎవరు చేస్తలేరు. కాబట్టి తోడేళ్ళ లాంటి కేసీఆర్కు మేము ఎట్లా గొర్రెలాగా, తెలంగాణ సమాజం గొర్రెలాగానే కనిపిస్తాయి. ఎందుకంటే మేయడం నేర్చుకున్నాడు కదా బాగా. అదే అంటే అందరినీ అదే ఆయన ఏంటంటే తోడేలు వ్యవహారం, తోడేళ్ళలాగా వ్యవహరిస్తున్నాడు కాబట్టి ఆ రకమైన మాటలు మాట్లాడుతూ, తోడేళ్ళకి ఎప్పుడు గొర్రెలు లోకువనే కదా. తెలంగాణ సమాజం అంటే కూడా కేసీఆర్కు లోకువగానే ఉన్నది. థ్యాంక్ యూ.